శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి. భరణీ నక్షత్రం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల వరకు, అనంతరం కృతికా నక్షత్రం. పరిఘ యోగం సాయంత్రం 4:30 గంటల వరకు, అనంతరం శివం యోగం. తైతుల కరణం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషం నుండి 5 గంటల 31 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. నేటి యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఈనాటి విశేషం, రవి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశం వృశ్చిక రాశి యందు, అనగా ఈనాడు జ్యేష్ఠ కార్తె ప్రారంభం. అదేవిధంగా ఈనాడు హనుమద్వ్రతం, ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఈ శుక్లపక్ష త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరించడం ఇది పురాణ విధి, పురాణంలో చెప్పినటువంటి విషయం. ఈనాడు ఎవరైతే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారో, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ తెలుగునాట అయ్యప్ప దీక్షలు ఎలా అయితే ఉన్నాయో, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ హనుమద్వ్రతం కోసం హనుమద్ భక్తులు 40 రోజులు సుమారుగా మండల కాలం ముందు నుండి దీక్ష అనేది చేస్తారు. చేసి హనుమద్వ్రతం చేస్తారు. అసలు ఏమిటి హనుమద్వ్రతం వెనకాల ఉన్నటువంటి అంతరార్థము అంటే, ఈనాడు సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై హనుమంతుడి యందు కృతజ్ఞత ఆవిష్కరించి హనుమంతుడికి సత్కారాన్ని అందించినటువంటి రోజని మనకి కొన్ని కథల్లో, కొన్ని గ్రంథాల యందు మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ హనుమద్వ్రతం నాడు ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో వారందరికీ సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు హనుమంతుడి యొక్క అనుగ్రహం లభించి కార్యసిద్ధి, కామ్యసిద్ధి కూడా లభిస్తాయి. హనుమత్ ఉపాసన చాలా విశిష్టమైనటువంటి ఉపాసన. ఎందుకంటే హనుమంతుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు. అంతేకాకుండా హనుమత్ ఆరాధన చేయటం వల్ల శివకేశవుల ఇద్దరి అనుగ్రహం మనకి కరతలామలకంగా లభిస్తుంది. అంతేకాకుండా హనుమంతుడి యొక్క ఆరాధన చాలా సులభమైనది అని కూడా అన్నారు. ఏ విధంగా అంటే, హనుమత్ ఆరాధనలో మనకి దైనందిన జీవితంలో చాలా సులభంగా లభించేటటువంటి తమలపాకులతో పాటు సింధూరాన్ని ఆయనకి సమర్పిస్తే చాలు, ఇంట్లో ఉండేటటువంటి ఈ అప్పాలుగా చెప్పబడేటటువంటి పిండితో తయారు చేసిన పదార్థాలు నివేదిస్తే చాలు. హనుమతారాధనలో ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే, యత్రాస్తి భోగో నచతత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నచతత్ర భోగ, శ్రీ మారుతే పాద సమర్చకారాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. పరాశరాది ఋషులు మనకి హనుమతారాధన విశిష్టంగా అందించారు. ఎందుకు అంటే, కలౌ కపి వినాయక అని కూడా మనకి ఉపాసన విషయాల్లో ఒక మాట ఉంది. అంటే కలియుగంలో సద్యఫలాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కపి వినాయక. కపి అంటే హనుమంతుడు, వినాయకుడు అంటే గణపతి. అంతేకాకుండా యత్రాస్తి భోగో నచతత్ర మోక్ష, ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. కానీ హనుమత్పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే భోగము, మోక్షము రెండు కరస్థ ఏవా, చేతి యందు కరతలామలకంగా ఉన్నట్లే అని పెద్దల చేత చెప్పబడినటువంటి మాట. అంతేకాకుండా అటు ధీమంతుడు హనుమంతుడు ఆ ప్రజ్ఞావంతుడైనటువంటి ఆయన పాద సమాశ్రయం చేయటం వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అదేవిధంగా అజాడ్యము, వాక్పటుత్వము లభిస్తాయి. నవవ్యాకరణ పండితుడు హనుమంతుడు. హనుమంతుడి నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అటువంటి హనుమంతుడు చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ అని కూడా మనకి గ్రంథాల ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. అటువంటి హనుమంతుడిని ఈనాడు ఆరాధించి హనుమత్ కృపకు అందరూ పాత్రులై సమస్త కార్యక్రమాల యందు విజయాన్ని పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఈ రోజుకి మాత్రం
ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఈ శ్లోకాన్ని వినని వారు ఉండరు. ఇన్ని లక్షణాలు కలిగి ఇన్ని లక్షణాలని చేకూర్చగలిగినటువంటి ఆంజనేయ స్వామి గురించిన వ్రతాన్ని చేపట్టడం నిజంగా అదృష్టాయత్తమైనటువంటి అంశం. ఆ హనుమద్ వ్రతం సందర్భంగా హనుమద్ వ్రతానికి ఉన్న ప్రాశస్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఆ విశేషాలని శ్రీకరం అనే అంశంలో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. శివాంశతో అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించాడు. సూర్యుణ్ణి ఓ ఫలంగా భావించి పట్టుకోబోగా అదే సమయంలో సూర్యుణ్ణి పట్టబోయిన రాహు ఆంజనేయుని చూసి వెనక్కి తగ్గాడు. ఇంద్రుడి ఐరావతాన్ని చూసి హనుమ ఓ ఫలంగా భావించి స్వీకరించబోతాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ప్రయోగించగా ఆ వజ్రాయుధ ఆఘాతం ఆంజనేయుడి దవడకు తగులుతుంది. దాంతో దవడ వ్యాకోచించింది. హనువు అనగా విశేషమైన దవడ. అంతటి పెద్ద దవడ కలిగిన ఆంజనేయుడు హనుమంతునిగా మారాడు. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి నాడు హనుమ మొదటిసారిగా అశోకవనంలో ఉన్న సీతమ్మని దర్శించాడు. ఈ పుణ్యదినం నాడు హనుమంతుణ్ణి వ్రత విధానంతో ఆరాధించిన వారికి కార్య విజయం ఏర్పడుతుందని జానకీమాత వరమిచ్చింది. హనుమద్ వ్రతాన్ని విధి విధానపూర్వకంగా ఆరాధించాలి. అరటి చెట్టు లేదా అరటి తోటలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మరింత మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆంజనేయుణ్ణి సహస్రనామాలతో తమలపాకులతో పూజించాలి. సింధూరంతో అష్టోత్తర శతనామ అర్చన చేయాలి. పానకం, వడపప్పు, అప్పాలు నివేదన చేయడం మంచిది. హనుమ చిత్రం ఉన్న రాగి నాణ్యాలు 12 తల్లులకు బహూకరించాలి. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆలయంలో పంచుకోవడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభించడమే కాక ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ త్రయోదశి ఉదయం 11:02 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు బుధవారం. ఈరోజు నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్రుడు ధనుస్సులో, కుంభంలో రాహువు, మీనంలో శని, చంద్రుడు గోచరిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తి నైపుణ్యం తనంత తానుగానే బయటపడ్డటువంటి కారణంగా వృత్తిపరమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు స్పష్టంగా గోచరిస్తాయి కూడా. వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రయత్నం చేయకుండానే వివాహాది శుభకార్యాలు సత్వరంగా సమీపంగా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మిత్రభావంతో వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా ఆలోచించుకుని మాత్రమే వారిని పరిశీలించి పరీక్షించి మిత్రులుగా నమ్మాలి అని గ్రహించుకోగలగాలి. హనుమద్వ్రతం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి బూరెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తిలో అనుకూలత గోచరిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి ప్రతికూల భావము గోచరించదు. పూజలు, పురస్కారాలు, దైవాలకి మొక్కుబడులు, యజ్ఞయాగాది కార్యక్రమాలు మొదలైన వాటిలో విశేషంగా ఆధ్యాత్మికమైనటువంటి భావంతో పాల్గొంటారు.
సకాలంలో నిద్ర, సకాలంలో భోజనము ఉండకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొగమాటం ఏమాత్రం లేకుండా మాట్లాడతారు. అయినా పై అధికారులతో ఏ విధమైనటువంటి భేద భావము రానే రాదు. పై అధికారులు ఇచ్చినటువంటి చనువుని దుర్వినియోగపరుచుకోకుండా మాత్రం తగిన జాగ్రత్తని పాటించి తీరాలి. ఇతరులైనటువంటి వారికి పై అధికారులకు సిఫార్సులు చేయడం పూర్తిగా మానుకోగలగాలి. హనుమద్వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని ఎర్ర గులాబీలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాన్ని చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరితో ఏకాభిప్రాయం వచ్చిన మీదటే ఏ పనైనా చేస్తూ ఉంటారు. అది శ్రేయస్కరమైనటువంటి ఆలోచన. తాము పనిచేసేటటువంటి కార్యాలయంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచించి పైవారి అనుమతిని తీసుకున్న మీదట మాత్రమే ఏ పనైనా చేయడం శ్రేయస్కరం. శత్రువులైనటువంటి వారు ఏవేవో కొన్ని విశేషాలు పై అధికారులకు చెప్తున్నారనే భయం ఏమాత్రం అవసరం లేదు. మీ నిజాయితీయే మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్య మరింత ఉన్నత స్థితిలో ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఆనందాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. హనుమద్ వ్రతం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని చేమంతులతో పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య దోషం పూర్తిగా తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారు. తాత్కాలికంగా కుటుంబంలో అంత అన్యోన్యతాభావం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి పని కూడా అలా దూరంగా సాగుతూ ఉండేటువంటి కారణంగా మానసికమైన అశాంత భావం ఉంటుంది. సంతానంతో కూడా అంత అనుకూలతాభావం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా అంతటి ఇష్టభావం అనిపించకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడే అవకాశం పొందనే కూడదు. ముఖ్యంగా తాము సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నింటినీ స్వయంగా చూసుకుంటూ ఆనందాన్ని పొందగలుగుతారు. హనుమద్వ్రతం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి వివాహాది శుభకార్యాలు సత్వరంగా సిద్ధించే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు లక్ష్యభావాన్ని దాని మీద పెట్టరు. సంతానం ఆర్థికంగా సహాయం చేస్తామన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రపు ఇష్టాన్ని ఆ విషయంలో ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. ఇంతకుముందు ఎప్పుడో చేసినటువంటి రుణం మాత్రం సంపూర్ణంగా తీరిందని భావిస్తారు, కానీ తీరి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు రుణాలు ఇచ్చినటువంటి వాటిలో ఒకటి తీరినటువంటి కారణంగా దాని మీద న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఒక తీర్పు ఉండవచ్చు. కొద్ది జాగ్రత్తని పాటించగా తప్పదు. హనుమద్ వ్రతం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని సన్నజాతులతో పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గ్రహబలం విశేషంగా అనుకూలిస్తున్నటువంటి కారణంగా ఎదురు చూడవలసిన అవసరం లేకుండా కుటుంబ జీవనం చక్కగా సాగుతూ ఉంటుంది. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని పెట్టుకోరు. శత్రుత్వం అనేది పూర్తిగా మర్చిపోతారు. అందరూ అనుకూలయ్యేటటువంటి కారణంగా అన్ని రంగాల్లోనూ పెద్ద స్థాయి వారందరూ కూడా అనుకూలించేటటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. సభా సమ్మానాలు విశేషంగా ఉంటాయి. ఏదో అత్యున్నతమైనటువంటి పురస్కార లాభం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. హనుమద్ వ్రతం సందర్భంగా
కన్యా రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని సంపెంగలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లోపానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా సంపూర్ణ అనారోగ్యంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి మాట మాట్లాడితే వేరుగా ఉంటుందో అనే భయంతో మాత్రం ఉంటూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తిని స్వయంగా జాగ్రత్తగా పర్యవేక్షించుకుంటూ తమ కుటుంబం మాత్రమే ప్రపంచం అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. సంతానం విద్యా విషయంలో మధ్య విధానంలో ఉంటారు తప్ప విశేషమైనటువంటి ఉన్నత స్థితికి లేకపోయే కారణంగా మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఉన్నటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయే కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. హనుమద్ వ్రతం సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని సంపెంగలతో పూజించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందలేకపోతారు. పైగా యంత్రాలకి, వాహనాలకి, లోహ పరికరాలకి, ఇతరమైనటువంటి వాటికి కూడా మరమ్మతులు వచ్చినటువంటి కారణంగా ఆదాయం కంటే కూడా వ్యయం బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుండి కానీ అత్తమామల నుండి కానీ ఆర్థికమైనటువంటి సహాయాన్ని ఏమాత్రమూ కోరరు. వారు ఇయ్యబోయినప్పటికీ కూడా దాన్ని తిరస్కరిస్తారు. సంతానం కోసమని వైద్య పరీక్షల కోసం ప్రయత్నాన్ని ప్రారంభించే అవకాశం గోచరిస్తోంది. హనుమద్ వ్రతం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని ఎర్రమందారాలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వేతన ఆధిక్యంతో. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని సహించలేకపోతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. తమదైనటువంటి ఆదాయంతోనే స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించాలి అని అనుకుంటారు. చక్కనైనటువంటి అనుభవం లేనటువంటి కారణంగా కొద్దిగా వంచనకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనుకూలులు, నమ్మకమైనటువంటి వ్యక్తులతో సంపాదించి మాత్రమే ఆ స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించేందుకు తగినటువంటి కృషిని చేయాలి. అనారోగ్య భావన కలుగుతుంది. అనారోగ్యం తొలగిపోయేందుకు తగినటువంటి ఔషధ సేవని చేసుకుంటూ ఉండడం అత్యవసరం. హనుమద్ వ్రతం సందర్భంగా ధనురాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనస తొనలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోతారు. ఆర్థికమైనటువంటి లోటుకి నిరంతరం గురి అవుతూ ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారికి పెట్టుబడిని పెట్టేందుకు కావాల్సినటువంటి ధనం కూడా లభించకపోవచ్చు. ఉన్నటువంటి ఈ వ్యాపారానికి సంబంధించిన పరికరాలు కొద్ది దెబ్బతిని ఉన్నటువంటి కారణంగాను, వాహనానికి కూడా చిన్న మరమ్మతులు వచ్చినటువంటి కారణంగాను అంత ఉత్సాహంగా ఉండకపోయే పరిస్థితి గోచరిస్తుంది. పూజా పురస్కార విధానాల కోసమని ఆర్థికమైనటువంటి వ్యయాన్ని హెచ్చుగా చేయడం అనేది కుటుంబ సభ్యులకి నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. హనుమద్ వ్రతం సందర్భంగా మకర రాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించి అరిసెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రతతో పాటు వేతన ఆధిక్య సిద్ధి కూడా అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తాము చేయదలిచినా, కుటుంబం గురించి చేయదలిచినటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరి మధ్య ప్రస్తావించి వారికి తెలియచేసి మాత్రమే చేస్తారు. అది సరైనటువంటి ఆలోచన. వృత్తిని చేయడం కోసమని, విద్య అభివృద్ధిని చేసుకోవడం కోసమని దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి సంతానం తిరిగి వస్తుండడం పెద్ద ఆనందించదగినటువంటి అంశంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా పెద్ద ఎదుగుదల లేకపోయినప్పటికీ కూడా మానసికంగా మాత్రం మంచి ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇరువురికో ముగ్గురికో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యానికి సంబంధించిన ఔషధ సేవను చేసుకోవడం అత్యవసరం. హనుమద్ వ్రతం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పసుపు కుంకుమలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఉద్యోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అనుకూలమైన ప్రదేశంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య బుద్ధి మెల్లమెల్లగా జారుతూ అనుకూలమైనటువంటి ఆలోచనలోకి వస్తారు. కుటుంబం మొత్తం అనారోగ్యంతో ఉన్నటువంటి కారణంగా ఆరోగ్య పరిరక్షణ కోసమని దూరభార ప్రయాణాలను చేసి వైద్యుల్ని సంప్రదించడం కోసం తగినటువంటి ఆర్థికమైన వసతి లేక ఇక్కడుండే ఆ వైద్యాన్ని పొందుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఆదాయాల్ని పెంపొందించుకోవాలనేటటువంటి కృషితో విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. రోజంతా కూడా దీని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి భద్రత పెద్దగా లభించే అవకాశం ఉండకపోవచ్చు, కానీ వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా కూడా ఉండే అవకాశం ఉంది. హనుమద్ వ్రతం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని తులసి దళాలతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కుటుంబం నిండుగా లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు హనుమద్ వ్రతం అయినటువంటి సందర్భంగా హనుమంతుని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు హనుమద్ వ్రతం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతం అనే పేరుతో ఆంజనేయ స్వామిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో తెలియజెప్పారు. కాబట్టి హనుమద్ వ్రతం సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే అరటి చెట్టు సమీపంలో కానీ, గోశాలలో కానీ, రావి చెట్టు దగ్గర కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభము లాభము సిద్ధింపజేసుకోవచ్చు. హనుమద్ వ్రతం సందర్భంగా ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం, సింధూరంతో పూజించటం, అప్పాలు నైవేద్యంగా సమర్పించటం, ఈ 3 విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే హనుమద్ వ్రతం సందర్భంగా తమలపాకులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే 5 లేదా 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల మీద సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను దండలాగా చేసి ఆ తమలపాకుల దండను దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి వాలాగ్ర పూజ చేయటం ద్వారా కూడా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ వాలాగ్ర పూజ ఎలా చేయాలంటే గృహంలో పూజా మందిరంలో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి జిల్లేడు ఒత్తులు 5 వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి తోక ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం 20 గంధం బొట్లు, 20 కుంకుమ బొట్లు పెట్టాలి.
ఆ తర్వాత మళ్ళీ తోక చివరి నుంచి ప్రారంభం వరకు 20 గంధం బొట్లు 20 కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే తోక మొదల నుంచి చివరి వరకు, మళ్ళీ తోక చివరి నుంచి మొదల వరకు మొత్తం 40 గంధం బొట్లు 40 కుంకుమ బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి అరటిపండు ముక్కలు అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు. హనుమద్ వ్రతం సందర్భంగా ఈ వాలాగ్ర పూజను ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నింటి నుంచి సులభంగా బయటపడి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు ఆంజనేయ స్వామికి సమర్పించే ప్రత్యేకమైన నైవేద్యం ఒకటి ఉంది. ఆ ప్రత్యేకమైన నైవేద్యం ఏంటంటే తెల్ల నువ్వుల పిండి, మిరియాల పొడి ఈ రెండింటిని కలిపి పాలలో వేసి ఆంజనేయ స్వామికి ఆ పాలు నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసే సమయంలో ప్రదక్షిణలు చేస్తూ పసుపు కొమ్ములు చేతిలో ఉంచుకొని ఒక్కొక్క పసుపు కొమ్ముతో ప్రదక్షిణలు లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు కనీసం 5 ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.